హలో, ఇంటి పనులకు ఇంత రెడీ కావాల్సిన అవసరం లేదేమో. ఆహా, ఇది పర్ఫెక్ట్. దీన్ని పెళ్లి చేసుకుంటే కంట్రోల్లో పెట్టడం పెద్ద సమస్య ఏం కాదు. నా వైపు నుండి అంతా న్యాయంగానే ఉన్నా. 10 సంవత్సరాల నుండి నాకు ఇక్కడ న్యాయం జరగలేదు ఎందుకు? పిల్లల్ని ఇంటిని వదిలేసి వచ్చి 3 రోజులైంది. ఏం చేశారు? హై, హలో అమ్మమ్మ, వస్తున్నారా? లేదురా, ఈ రోజు కూడా పని అవ్వలేదు. కొద్దిగా టైం పట్టేలా ఉంది. నేను రేపు వచ్చేస్తాలే. పర్లేదులే అమ్మమ్మ, మీరేం కంగారు పడకండి. ఇక్కడ అన్ని నేను చూసుకుంటున్నాగా. లహరి నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా? అబ్బెబ్బే, అదేం లేదే. ఏం చేస్తుంది అది? దానికి ఫోన్ ఇపో. ఆదివారం కదా ఇంకా పడుకునే ఉంటుంది. ఇంటి ముందు చెత్త తోయడానికి ఇప్పుడే బయటకు వెళ్ళింది. ఉండండి, ఇస్తాను. అబ్బో, వద్దు వదిలే భరత్, పర్లేదు, నేను తర్వాత చేస్తానా. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. ఏంపా, అప్పుడే అయిపోయానే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టి కసు ఊడ్చావు, నీళ్ళు చల్లావు, మరి ముగ్గెవరు వేస్తారు? చూడు బంగారం, నువ్వు మొహం కడుక్కొని బొట్టు పెట్టుకోకుంటే ఎలా ఉంటుందో, గుమ్మం ముందు నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకోకుంటే అలానే ఉంటుంది. బొట్టు లేని ఆడదాన్ని, ముగ్గు లేని గుమ్మాన్ని చూడలేం. ఆడదానికి బొట్టందం, గుమ్మానికి ముగ్గందం. వెళ్ళమమ్మా, వెళ్ళు. రావోయి చందమామ. టైం ఐదైంది, ఇంత పొద్దున్న ఇదెందుకు లేసిందబ్బా? లహరి, లహరి, లహరి. అమ్మో, ఎక్కడ పోయింది రే పాప? అంటే ఈ పిల్లి ఇల్లు వదిలి పారిపోయిందన్నమాట. ఇప్పుడు నేనేం చేయలేరా దేవుడా? నేనేమైనా ఎక్కువ చేశానా? పాప, మా పాప వాళ్ళ నాన్నమ్మ చేసి పెడితే తిని ఉండేది. నేను ఉన్నట్టుండి అన్ని పనులు చెప్పేసరికి భయపడి ఇంట్లో నుంచి పారిపోయినట్టుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మమ్మకు ఫోన్ చేస్తా. వద్దులే, టెన్షన్ పడుతుందేమో. ఎక్కడికి పొద్దు పొద్దునే బయలుదేరినా? అమ్మో, ఒక క్షణంలో నా గుండె ఆగిపోయింది కదే తింగరబుచ్చి. నేను పెట్టే టార్చర్ తట్టుకోలేక నువ్వెక్కడ ఇల్లు ఇడిచి పారిపోయావని మీ నాన్నమ్మకి నా మొహం చూపిలేక నేనే ఇల్లు ఇడిచి పారిపోతాంటే కదా రాక్షసి. అది ఏం లేదు హరి, బట్టలు ఐరన్కి ఇద్దామని. నువ్వేంటి అప్పుడే లేచిపోయావా? అమ్మో, నేను పార్టీకి పోతానంటే వీడు సచ్చినా ఒప్పుకోడు. ఈరోజు శుక్రవారం కదా, నానమ్మ పొద్దున్నే లేచి పూజ చేస్తుంది, అందుకే తొందరగా లేచాను.
సర్లే నేను బయటికి వెళ్తున్నాను. నీకు టిఫిన్ ఏం తీసుకురాను? అబ్బో ఇంట్లో బెడ్ ఉంది కదా, పాల బెడ్ తినిపోతా. అబ్బో ఇది మెల్లమెల్లగా దారిలోకి వస్తుంది. సరే అయితే క్యారియర్ కి మునక్కాయ సాంబార్ అన్నం చేద్దునా? 3 రోజుల నుంచి వీడి ముష్టి తినలేక చచ్చిపోతున్నా. అబ్బే వద్దులే, నువ్వు కూడా కాలేజ్ వెళ్ళాలి కదా. రాత్రి చేసిన సద్దన్నము ఆకుకూర పప్పు ఉంది కదా, అదే పెట్టుకెళ్తాను. అమ్మో ఇంతలోనే దీనిలో ఎంత మార్పు. ఈ మార్పు వస్తుందో తెలిసింటే నా ట్రీట్మెంట్ డే 1 నుంచే స్టార్ట్ చేస్తా. అంటే భరత మజాకా. నీ ముఖంలే పులికి ఎంత ఆకలేసినా గడ్డి మాత్రం తినదరా పిచ్చోడా. అమ్మో చీమలు. మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందంటే కడుపు తినకుండా కనీసం క్యారెట్ కట్టుకుంటూ వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక బర్త్డే పార్టీ మార్నింగ్ కాదు ఈవినింగ్ అనుకుంటున్నా. ముద్రష్టి ముఖం. ఏమే అట్లున్నావు? ఏమైంది? ఏమైతే నీకెందుకు? నువ్వేమన్నా ఆర్చవాడా తీర్చేవాడువా? ఏమైందో నువ్వు చెప్తేనే కదా నేను ఆర్చాలో తీర్చాలో తెలియడానికి. నేను చెప్తాను, పిక్కిరం వెళ్ళి బయటికి తీసుకెళ్ళాలా? కానీ నువ్వు రాదు, నేనే వెళ్తా. ఎక్కడికి? ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానే. ఆ ఒక్కటి మాత్రం అడగద్దు. ఈ మాత్రం చెప్పడానికి చెప్పనే అడగడం దేనికో. ఇది మారింది అనుకుంటే మళ్ళీ మొదటికే వచ్చింది. అది కాదు హరి, అమ్మమ్మకి తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అది కాక అమ్మమ్మ ఈ రోజు వస్తాననింది. ఏం కాదు, మా నాన్న వచ్చినప్పుడు నేను వచ్చేస్తాగా. అవన్నీ నాకు తెలు. వద్దంటే వద్దంతే. అబ్బా ఇక్కడ పరీక్షను ఎట్లా మార్చుకోలేరా నాయన. వీన్ని ఏం చేయాలబ్బా? బావా నేని బావా, మరి నువ్వు నాకు బావే కదా. అయితే నేను ఫంక్షన్ కి వెళ్ళనా? ప్లీజ్ నాకేమైంది? నేను ఇలా అయిపోయాను. నాకేమన్నా దయం పట్టిందా? ఈ పిల్లేది? ఇప్పుడు అమ్మమ్మ వస్తే నేనేం సమాధానం చెప్పాలా? మా తాతమ్మ ఎప్పుడో చెప్పింది, ఆడపిల్లకి అగ్గిపుల్లకి ఆమె దూరంలో ఉండరా అని. అందంగా ఉంది కదా అని ముట్టుకుంటేకపోతే చేతులు కాలుతాయి. ఇప్పుడు చేతులు కాళ్ళం ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? అయినా ఎన్నడూ లేని విధంగా అది నన్ను బావా అనడం ఏంటో. ఎగ్జైట్మెంట్ అయ్యాను అనుకో, దుంపదిగా అందులో సడేమి అంటూ తుర్రుమనింది. అయినా ఎన్నడూ లేని విధంగా అది నన్ను బావా అనడం ఏంటో అనిందనుకో, నేను అంత ఎగ్జైట్ అయిపోవడం ఏంటో. ఎగ్జైట్మెంట్ అయ్యాను అనుకో, దుంపదిగా అందులో సడేమి అంటూ తుర్రుమనింది. అమ్మమ్మ హలో హలో అమ్మమ్మ. ఏమ్రా ఏమైంది? అట్లా మాట్లాడుతున్నావు? ఏడున్నావు నువ్వు? అమ్మో ఏం లేదమ్మమ్మ, టీవీ చూస్తున్నా. మరి ఆ పాప బెడ్రూమ్ లో చదువుకుంటుందమ్మమ్మా. అబ్బో తింగర పనులు ఏం చేయలేదు కదా? చెయ్యాల్సినవన్నీ చేసేసింది, ఇంకేం చెయ్యాలి? అబ్బే ఏం చేయలేదమ్మమ్మా. మీరెప్పుడు వస్తారు? వచ్చేస్తున్నా నాన్న, 1 గంటలో వచ్చేస్తా, సరేనా? ఇంకేముంది, నా పని కథం. గోవిందా గోవిందా. అమ్మయ్య మా నాన్న ఇంకా రాలేలే. ఈ దొంగ సచ్చినోడు అప్పుడే తాళం వేసేసాడేంటి? అమ్మో తాళం వేసారే, ఇప్పుడు ఏం చేయాలబ్బా? వెనుక వైపు నుంచి గోడ దుంకి వెళ్ళిపోదాం. దొంగ సచ్చినోడు ఇంట్లోకి పోయి చెప్తామని కథ. లాస్ట్కి గోడలు దుంకాల్సిన కర్మ పట్టింది. అమ్మయ్య ఎవరు లేరులే. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. అమ్మో నానమ్మ, ఈ టైంలోకి నేను లోపలికి వెళ్ళానంటే ఇంకా నా చావే. అమ్మో ఈ దొంగ సచ్చింది, ఇప్పుడే వచ్చి చచ్చింది. నాకు తెలిసి నువ్వు ఇంట్లో ఉండవని. రాక్షసి, నేను ఇంట్లో లేని టైం చూసి ఎక్కడెక్కడ బలాదూరు తిరిగిస్తున్నావే? అయ్యో మమ్మ, ఆ పాపను కొట్టకండి, ఇందులో ఆ పాప తప్పేం లేదు.
అవునమ్మమ్మ, మీరు వెళ్ళినప్పటి నుంచి ఆ పాప అసలు బయటికే వెళ్ళలేదు. నిజమమ్మమ్మ, పొద్దున వాళ్ళ ఫ్రెండ్ కంబైన్ స్టడీస్ అని ఇంటికి వచ్చింది. చీకటి పడింది కదా, పైగా ఆడపిల్ల. ఆటో స్టాండ్ వరకు వదిలిరాపు అని నేను చెప్తేనే వెళ్ళింది. సందుమూట్లో ఉండే ఆటో స్టాండ్ కి స్కూటీలో వెళ్ళి వదిలి రావాలా? ఓ అదా, ఆ పిల్ల బుక్కులు చాలా బరువుగా ఉంటే నేనే స్కూటీ తీసుకొని వెళ్ళమని చెప్పా. బాగానే కవర్ చేసావులే. ఇదొకటే అనుకుంటే దీనికి తోడు నువ్వు కూడా తయారయ్యావన్నమాట. అబ్బో పర్లేదే, భావమంత్రం భలే పని చేసిందే.